చాలామంది అడుగుతూ ఉంటారు జీవితంలో ఇంక పర్మనెంట్గా ట్రీట్మెంట్ అయితే అనేది. సో దేవుడు కొన్ని విషయాలు ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు. ఎందుకంటే ఏజింగ్ ప్రాసెస్ అనే దాన్ని మనం ఎవరూ ఆపలేము. ఎందుకంటే నేచర్లో, ప్రకృతిలో ఏజ్ అవ్వటం అనేది ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ న్యాచురల్ రీజనరేషన్. సో ఇవాళ 20 అంటే నెక్స్ట్ ఇయర్ 21 అవ్వాల్సిందే. అదేవిధంగా ఈ టిష్యూస్ అనేది ఏది కూడా ఇన్ఎవిటబుల్, అంటే పర్మనెంట్గా 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఉండవు కదా. అది ప్రతి సంవత్సరం దాని వయసు ప్రకారం అది పోతూనే ఉంటాయి. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్ మార్పులు, అంటే ఈ రోజుల్లో ఒకప్పుడు 60 ఏళ్ళు అంటే నిజంగా 60 ఏళ్ళు వస్తేనే 60 ఏళ్ళు, ఈరోజు 40 ఏళ్ళు వాళ్ళు కూడా 60 ఏళ్ళలాగా అయిపోతున్నారు. రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్. మనం సరిగ్గా బయటికి వెళ్ళడం, అన్నీ ఆన్లైన్ షాపింగ్లు, రిమోట్ కంట్రోల్స్, ఇంట్లోనే కూర్చొని చేసుకుంటాం. బయటకు అవుట్డోర్ లైఫ్ స్టైల్ లేకపోవటం వల్ల, బోన్ హెల్త్ లేకపోవటం వల్ల, ఈ బోన్స్ నుంచి జాయింట్స్ డీజనరేట్ అయిపోవటం వల్ల, తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తిని ఎక్కువ శరీరంలో శక్తి అనేది కోల్పోయి వీటి వల్ల కూడా త్వరగా డీజనరేటివ్ డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి బేసిక్గా లైఫ్ స్టైల్ మార్పులు ఒకటని కాదు, కొన్ని వందల రకాల రీజన్స్ వల్ల మనకి శక్తి అనేది కోల్పోతున్నాం. సో ఇలాంటి టైంలో బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే, ముందు అట్లీస్ట్ సరే పాడైపోయిన దాన్ని మనం రివర్స్ అయితే చేసుకోలేకపోయినా ఉన్నదాన్ని కాపాడుకుంటానికి ఇవి డెఫినెట్లీ ప్రొలాంగ్ చేస్తాయి. సో మోకాళ్ళ మార్పిడి కన్నా ముందు ఒక 50 ఇయర్స్, జనరల్గా ఒక 60-65 ఏళ్ళు వాళ్ళకి ఒకప్పుడు, అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు 60 to 65 ఇయర్స్ వాళ్ళకి మోకాళ్ళ మార్పిడి జనరల్గా జరిగేది. ఈ రోజుల్లో ఆ 65 నుంచి 50కి వచ్చేసింది. అది 50 ఇయర్స్ వాళ్ళు కామన్గా ఇప్పుడు ప్రతి నెల మేము ఒక 10 మంది పేషెంట్లు అనుకుంటే ఎగ్జాంపుల్, 10 మందిలో 3 50 ఏళ్ళ వయసు వాళ్ళు మోకాళ్ళ మార్పిడి చేయించుకోవడం జరుగుతుంది. సో ఇవి కనుక ముందే గ్రహించి మనం ఆ పర్టికులర్ డ్యామేజ్ని కనుక మనం ముందే ఆ డాక్టర్ని కలిసి మీరు ఒపీనియన్ తీసుకోగలిగితే దాన్ని ఈ విధమైన ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్తో డెఫినెట్లీ ప్రొలాంగ్ చేసుకోవచ్చు. 65 దాకా మార్క్ దాకా లాక్కొని రావచ్చు. రీజన్ ఏంటి అంటే 60 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఒక మోకాళ్ళ మార్పిడి చేస్తే 20 ఏళ్ళ దానికి ఒక లైఫ్ ఉందంటే 80 ఏళ్ళు, 80 ఇయర్స్కి వచ్చినప్పుడు సరే ఇంకా నెక్స్ట్ ఏంటి అనేది మనం ఆలోచించవచ్చు. బట్ అట్లీస్ట్ 80 ఇయర్స్ అయితే ఆ జీవితంలో మనకి ఆ టైం ఇచ్చినట్టే కదా. సో ఆ విధంగా ప్రొలాంగ్ చేసుకోవచ్చు, కానీ పర్మనెంట్గా రివర్సల్ అనేది ఈజ్ వెరీ డిఫికల్ట్.